నమస్తే అండి. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మై ఛానల్ మిస్టీ మధురిమలు తెలుగు ఆడియో స్టోరీస్. కథలోకి వెళ్ళే ముందు అల్లుకున్న బంధం సిరీస్ కూడా స్టార్ట్ చేశాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చదవండి యార్. మాది కోరిన ప్రణయం ఎపిసోడ్ 20తో మీ ముందుకి వచ్చాను. ఒక చిన్న లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే మీ విలువైన అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియజేయండి యార్. ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. భూమి రూమ్కి వెళుతుండగా దక్షత్ ఏయ్ నల్లత్రాచు ఆగు అని పిలవగానే టక్కున ఆగిపోయి తల వంచుకొని బొమ్మలా నుంచుంటుంది భూమి. అద్వైత్, ఆద్య అప్పటికే పైకి వెళ్ళిపోతారు రెడీ అవ్వడానికి. మిగిలిన వాళ్ళందరూ హాల్లోనే ఉండడంతో భూమి వెళ్ళిన వైపు ఏం జరిగిందో కనిపించదు. నుంచోనే వణికిపోతూ చేతులు నలుపుకుంటున్న భూమిని చూసి, ఈ ఎగస్ట్రాలు తగ్గించు, చేయాల్సినవన్నీ చేస్తూనే ఉంటావు, మళ్ళీ భయపడుతున్నట్టు నటిస్తావు, ఏం మాయ చేస్తున్నావు, అందరూ నిన్నే కలవరించేస్తున్నారు అని అడుగుతాడు దక్షత్. మాయలు మంత్రాలు నాకు తెలియదండి అని చిన్నగా అన్నాను అనుకుంటుంది. కానీ నోట్లో నుంచి మాట రాదు భూమికి. నన్ను విలన్ని చేసావు కదా, నిన్నేదో నేను అనేశానని ఏడుస్తూ కూర్చొని అందరిలో సింపతి కొట్టేశావు అని అడుగుతాడు దక్షత్. లేదండి, నేనసలు ఎవరికీ ఏమీ చెప్పలేదు, ఏడవలేదు కూడా. అయినా మీరు విలన్ ఏంటండి, ఈ ఇంటికి హీరో, నా తప్పేమైనా ఉంటే క్షమించండి అని వెళ్ళబోతుంది భూమి. ఆగు, నేను మాట్లాడుతుంటే వెళ్ళిపోతున్నావేంటి, సీరియస్గా అంటాడు దక్షత్. ప్లీజ్, నేనేమీ మాయలు చేయడం లేదండి, నేను ఇంటి నుంచి తొందరగానే వెళ్ళిపోతాను, మీరంత గట్టిగా మాట్లాడకండి, నాకు చాలా భయం చెబుతుంది భూమి. ఈ అతి తగ్గించుకో నల్లత్రాచు, ఏదో నిజంగానే భయం వేసినట్టుగా భలే నటిస్తున్నావు, మాట్లాడాల్సినవన్నీ మాట్లాడుతున్నావు, చేయాల్సినవన్నీ చేస్తున్నావు, మళ్ళీ భయం అంటున్నావు అని దక్షత్ అనగానే, నల్లత్రాచు అనకండి నన్ను, అది ఎప్పుడు ఎవరిని కాటేద్దామా అని చూస్తుంది, నేను అలాంటి దాన్ని కాదు, నా పేరు భూమి, అలా పిలవడం మీకు ఇష్టం లేకపోతే ఏయ్ అమ్మాయి అని అన్నా పిలవండి అని అంటుంది భూమి. ఒక పక్క భయం అంటూనే అన్నిటికీ బాగానే సమాధానాలు చెప్తున్నావుగా, వాళ్ళందరేమో నువ్వేదో భయపడిపోతున్నావు అని తెగ ఫీల్ అయిపోతున్నారు, బాగా నటించేస్తున్నావులే, నీ జుట్టు చూస్తే నల్లత్రాచు పాములాగే ఉంది, మరి ఇక నుంచి నేను అలాగే పిలుస్తాను అంటాడు దక్షత్. నాకు నటించడం రాదండి, మరి మనుషులను బుట్టలో వేయడం వచ్చా అండి అని దక్షత్ వెటకారంగా అనేసరికి, సమాధానాలు చెప్పకపోతే పొగరు అనుకుంటారు కదా, అందుకే సమాధానాలు చెప్తున్నానండి, మీకు నా మీద చాలా కోపంగా ఉందని అర్థమైంది, నేను ఆశ్రమానికి వెళ్ళిపోతాను తొందరలోనే, నా వల్ల మీకేమైనా ఇబ్బందిగా ఉంటే క్షమించండి అని అక్కడి నుంచి పరుగున తన రూముకి వెళ్ళిపోతుంది భూమి. భూమి అలా పరుగున భయపడి వెళ్ళిపోతుంటే అక్షయ ఫోటో వంక ఒకసారి చూసి అక్కడి నుంచి పైకి వెళ్ళిపోతాడు దక్షత్. రూమ్కి వెళ్ళిన భూమి, ఈ రాక్షస్కి నేను ఇక్కడ ఉండడం నచ్చడం లేదనుకుంటా, ఇవాళ సాయంత్రం వచ్చాక అమ్మగారితో మాట్లాడాలి అని నిర్ణయం తీసుకొని సింపుల్గా రెడీ అయ్యి డోర్ తీసుకొని ముందు బయటికి తొంగి చూస్తుంది. అక్కడ ఎవరూ లేకపోవడంతో నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ ముందుకు వచ్చి హాల్లోకి కూడా తొంగి చూస్తుంది. అక్కడ దక్షత్ లేడు అని నిర్ధారించుకున్నాక అప్పుడు నెమ్మదిగా హాల్లోకి వస్తుంది. ఏంటి భూమి ఇంత లేటు, రా రా అంటూ, మేము భూమికి సిటీ చూపించి తీసుకువస్తాం అని చెబుతాడు అద్వైత్. జాగ్రత్త నాన్న, తను ఈ సిటీకి కొత్త, పైగా తన గురించి నీకు అర్థమైంది కదా, జాగ్రత్తగా వెళ్ళి వస్తారా అని అడుగుతారు వైజయంతి గారు. హామా, జాగ్రత్తగానే వెళ్తాం, నువ్వేం టెన్షన్ పడకు అని అక్కడి నుంచి బయలుదేరుతారు భూమిని తీసుకొని అద్వైత్, ఆద్య. ఇంటిలో నుంచి బయటికి రాగానే మాస్క్ పెట్టేసుకుంటుంది భూమి. అది ఎందుకు భూమి అని అడుగుతుంది ఆద్య. నాకు బయటికి వస్తే తొందరగా పడదు అని ఏదో నోటికి వచ్చింది చెప్పేస్తుంది భూమి. ఓ, నీకు డస్ట్ ఎలర్జీ, సన్ ఎలర్జీ ఉన్నాయా, మరి కాలేజీకి బాగానే వస్తున్నావుగా
అని అడుగుతుంది అనుమానంగా ఆద్య. భూమి ఎందుకు అలా పెట్టుకుందో అద్వైత్కి కొంచెం అర్థమవడంతో ఉండనివ్వులే ఆద్య అని ఆద్య చెవిలో చిన్నగా తనని ఎవరు గుర్తుపట్టకుండా ఉండడానికి అలా పెట్టుకున్నట్టుందిలే అని చెబుతాడు అద్వైత్. వాళ్ళ ముగ్గురు బయటికి వెళ్తుండగా బాల్కనీలో నుంచి చూసి సెక్యూరిటీకి ఫోన్ చేసి ఒక నలుగురు వాళ్ళని ఫాలో అవ్వండి, దూరంగానే ఉండండి అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు దక్షత్. సెక్యూరిటీ వాళ్ళు వాళ్ళ కారుని ఫాలో అవుతూ వెళ్తారు. నన్ను నల్లత్రాచు అని పిలవకండి అని అన్న భూమి మాటలు గుర్తుకు రాగానే చిన్న స్మైల్ వస్తుంది దక్షత్ పెదవుల మీద. కానీ అది ఎంతోసేపు నిలవదు. రూమ్లో కూర్చొని ఆఫీస్ వర్క్ చేసుకోవడం మొదలు పెడతాడు దక్షత్. విజయ్ ఆ రూమ్లోకి వచ్చి, ఇవాళ మా నాన్న 3 సంవత్సరాల తర్వాత నాతో ఫ్రీగా మాట్లాడారు. ఐఆమ్ సో హ్యాపీ, ఇదంతా కూడా భూమి వల్లే అని ఆనందంగా అంటాడు. ఏం మాట్లాడకుండా తన వర్క్ తాను చేసుకుంటూ కూర్చుంటాడు దక్షత్. ఆదివారం కూడా ఖాళీగా ఉండవేంట్రా నువ్వు? మనం కూడా సరదాగా ఎక్కడికైనా వెళ్దాం పదా, ఇవాళ నేను చాలా ఆనందంగా ఉన్నాను అని అంటాడు విజయ్. బయటికి ఎక్కడికో వెళ్ళడం ఎందుకు? ఈరోజంతా మామతో టైం స్పెండ్ చేయొచ్చు కదా నువ్వు, మిస్ అయిన రోజులన్నీ ఫుల్ఫిల్ చేస్తూ అని చెబుతాడు దక్ష్. మరి నువ్వు ఒక్కడివే అయిపోతావుగా అని అంటాడు విజయ్. దానికి ఒక్క చూపు చూస్తాడు దక్షత్. విజయ్ చిన్నగా నవ్వుకుంటూ, ఆ అమ్మాయిని భయపెట్టకురా, నీ మాట అంటేనే భయపడిపోతుంది. ఇందాక ఎందుకు అలా భయపెట్టేశావు? నేను చూశానులే మొత్తం అని అంటాడు విజయ్. ఆ పిల్ల విషయంలో మీరు మరీ ఓవర్ చేయకండి. భయం భయం అంటూనే చేయాల్సినవన్నీ చేస్తుంది. అంత భయం ఏమీ లేదు ఆ పిల్లకి. లేదురా, మగవాళ్ళు అంటే తనకి చాలా భయం. ఫస్టులో నేను ఊరక షేక్ హ్యాండ్ ఇవ్వబోతేనే భయపడుతూ దూరంగా వెళ్ళిపోయింది. నాన్న చేయి తల మీద వేయబోతేనే వణికిపోయిందంట. అయినా ఆ అమ్మాయిని అంత భయపెట్టడం అవసరమా అడుగుతాడు విజయ్. ఇంక ఆపరా, నేనేదో ఆ అమ్మాయిని భయపెట్టేసి బాధ పెట్టేస్తున్నట్టు ఫీల్ అయిపోతున్నారు. ఇన్ని రోజుల్లో నేను మాట్లాడింది ఈరోజే ఆ అమ్మాయితో, అది కూడా అక్షయ ఫోటో పడిపోతుందని కోపంతో మాట్లాడాను. దానికే నన్ను విలన్లా చూస్తున్నారు అందరూ. మొన్న వచ్చిన ఆ పిల్ల మీ అందరికీ ఎక్కువైపోయిందా అని సీరియస్గా అడుగుతూ, అయినా నాకేం పని లేదనుకుంటున్నావా అమ్మాయిని భయపెడుతూ కూర్చోడానికి? మీరందరూ అనుకునే అంత అమాయకురాలు ఏమీ కాదులే ఆ పిల్ల. అలాగని కన్నింగ్ ఫెలో కూడా కాదు. ఇక ఆ టాపిక్ వదిలేసి నువ్వు వెళ్ళి మీ నాన్నతో టైం స్పెండ్ చేయి అని చెబుతాడు దక్షత్. ఓకే ఓకే, టెస్ట్ చేస్తున్నావా ఏంటి ఆ అమ్మాయిని నువ్వు అని నవ్వుతూ అని దక్షత్ చూసిన చూపుకి, నీ చూపు చూస్తే మాకే భయం వేస్తుంది. ఇక ఆ పిల్ల భయపడడంలో తప్పు లేదులే, చూపులతోనే బెదిరించేస్తావు అందరినీ అని అక్కడి నుంచి నవ్వుకుంటూ వెళ్ళిపోతాడు విజయ్. భూమిని ఫస్ట్ కైలాసగిరి తీసుకువెళ్తారు ఆద్య అద్వైత్ కలిసి. పైకి వెళ్ళగానే శివపార్వతుల విగ్రహం చూడగానే, అరే ఇది చాలా సినిమాల్లో ఉంటుంది కదా, అంటే ఇది వైజాగ్లోదా అని అడుగుతుంది ఆశ్చర్యంగా ఆనందంగా భూమి. అవును, ఇప్పుడు చాలా సినిమాలు ఇక్కడే షూటింగ్ అవుతున్నాయి. నువ్వు సినిమాలు బాగా చూస్తావా భూమి అని అడుగుతుంది ఆద్య, తనకి తోడు దొరుకుతుందన్న ఆలోచనతో. బాగా ఏమీ చూడను, టీవీలో వస్తాయి కదా మా మూవీస్, జీ సినిమా, వాటిల్లో చూసేదాన్నే. కానీ సినిమా చూసి టీవీ చూసి చాలా రోజులైపోయింది. భలే ఉంది ఇక్కడ, సినిమాల్లో వచ్చేది ఇప్పుడు నేను చూస్తున్నాను అన్నమాట అంటుంది నవ్వుతూ భూమి. నువ్వు 10th అయిపోయాక ఎందుకు 1 సంవత్సరం ఖాళీగా ఉండిపోయావు? చదువంటే నీకు చాలా ఇష్టం అని అర్థమైపోయింది. మరి ఖాళీగా ఎందుకు కూర్చున్నావు? హెల్త్ ఏమన్నా బాగోలేదా అని కావాలని అడుగుతాడు అద్వైత్. ప్లీజ్ సార్,
నన్ను ఆ విషయాలేమీ అడగవద్దు అంటుంది భూమి. ఓకే ఓకే, ఎంజాయ్ చేయి, ఇక నిన్ను ఏమీ అడగను అంటాడు అద్వైత్. తిరుగుతుంది కానీ ఎక్కడ ఎవరు తనని చూస్తారో, వాళ్ళు ఇక్కడ దాకా వచ్చారేమో అన్న భయంతోనే చుట్టూ గమనించుకుంటూ ఉంటుంది భూమి. నరేన్ ఒకరికి ఫోన్ చేసి అమ్మాయి మిస్ అయ్యింది అని చెప్తాడు. అవతల నుంచి కోపంగా, ఎలా మిస్ అయ్యింది? చెప్పాను కదా మీకు, ఇప్పుడు జరగకపోతే మళ్ళీ 6 సంవత్సరాల వరకు ఆగాలి అని. బుద్ధుందా మీకు అసలు? ఎలా వదిలేశారు ఆ అమ్మాయిని? సమయం కూడా లేదు ఇంకా అని అరుస్తారు. అన్నీ అయిపోయి తెల్లవారితే మనం అనుకున్న పని జరుగుతుంది అనగా ఆ రాత్రి మిస్ అయిపోయింది ఆ పిల్ల. మొత్తం వెతుకుతున్నాం, దొరకగానే తీసుకువస్తాం అని చెబుతాడు నరేన్. తీసుకువచ్చి ఇప్పుడు ఉపయోగమేముంది? ఇక సమయం లేదు. మిమ్మల్ని నమ్మాను చూడండి, నాది బుద్ధి తక్కువ. మీకసలు మీ వాళ్ళంటే ప్రేమ లేనట్టుంది. అందుకే అంత సులభంగా అమ్మాయి తప్పించుకొని వెళ్ళిపోగలిగింది. ఇప్పుడు తీసుకొచ్చినా మనం అనుకున్నది జరగదు. మళ్ళీ 6 సంవత్సరాలు ఆగాల్సిందే. మీకు చేతగాకపోతే ముందే నాకు చెప్పాల్సింది, నేనే చూసుకునేవాడిని కదా అని కోపంగా అరుస్తున్న అతని మాటలకి కోపం వస్తుంది నరేన్కి. చూడండి, ఆరుద్ర నక్షత్రంలో పుట్టిన వాళ్ళు ఎవరైనా దొరుకుతారు, కానీ ఆ నక్షత్రంలో అమృత గడియల్లో పుట్టిన అలాంటి అమ్మాయి దొరకడం చాలా కష్టం. మీ చేతులారా మీరే మీ వారి ప్రాణాలు డేంజర్లో పెట్టారు. ఇప్పుడు ఇక నేనేమీ చేయలేను, కానీ ఆ అమ్మాయి ఎక్కడ ఉన్నా వెతికి తీసుకొచ్చుకోండి. మీ అదృష్టం బాగుంటే 6 ఏళ్ల తర్వాత అనుకున్నది జరుగుతుంది. ఈసారి ఆ అమ్మాయి దొరకగానే నాకు తీసుకొచ్చి అప్పచెప్పండి, నేను కూడా వెతికించే ప్రయత్నం చేస్తాను అని ఫోన్ కట్ చేసి చేతిలో ఫోన్ విసిరికొట్టి చుట్టూ ఉన్న వస్తువులన్నీ నాశనం చేయడం మొదలు పెడతాడు ఫోన్లో మాట్లాడిన అతను. ఏమైంది అని అతని పక్కనున్న అతను అడగగానే, చేజారిపోయింది. ఎంత కష్టపడి మనం ప్లాన్ చేస్తే ఆ పిల్ల చేజారిపోయింది. మనం అనుకున్నది ఇక ఇప్పుడు జరిగే అవకాశాలు ఏమాత్రం లేవు. ఇన్నాళ్ళు మనం కష్టపడిన ఫలితమంతా వృధా అయిపోయింది అని ఆవేశంగా అంటాడు అతను. అంటే మీరన్నట్టు మళ్ళీ 6 ఏళ్ళు మనం వేచి చూడవలసినదేనా అని అడుగుతాడు పక్కన ఉన్న అతను. అంతే కదా, ప్లాన్ చేసి ఎంత చేశాం, మొత్తం చెడగొట్టారు వాళ్ళు. ఇప్పుడు నాకు ఒక విషయం అర్థం కావడం లేదు. వాళ్ళకి అబద్ధం చెప్పి ఆ అమ్మాయిని మన అవసరం కోసం పట్టుకొచ్చేలా చేశాము. ఇప్పుడు 6 ఏళ్ళంటే వాళ్ళు కోరుకున్నది జరగకపోతే ఆ అమ్మాయి గురించి ఇంక వాళ్ళు పట్టించుకోరేమో కదా. అప్పుడు మనకి ఇంకా ఆ అమ్మాయి దొరికే అవకాశం లేదు కదా అని పక్కనవాడు అనగానే, వాళ్ళు ఆ అమ్మాయి కోసం వెతకాలి. అలా వెతికేలా నువ్వే రెచ్చగొట్టాలి వాళ్ళని. వెళ్ళి అదే పనిలో ఉండు. ఆ అమ్మాయి ఎక్కడున్నా వెతికి తీసుకురండి. నా అధీనంలోనే ఉంచుకుంటాను ఇక నుంచి. ఏ మూల దాక్కున్నా అది చివరికి రావాల్సింది ఇక్కడికే అని అరుస్తూ లోపలికి వెళ్ళిపోతాడు అతను. ఇప్పుడు ఆ అమ్మాయి ఎక్కడుందని వెతకాలి? ఒకసారి తప్పించుకున్నాక దొరుకుతారా అని అనుకుంటూ పక్కనున్న అతను బయటికి వెళ్ళిపోతాడు. సాయంత్రం వరకు దగ్గర ఉన్న అన్ని ప్రదేశాలు చూపించి సాయంత్రానికి బీచ్కి తీసుకువస్తారు భూమిని. నాన్న, ఒకసారి మనం సముద్రం చూడడానికి వెళ్దాం నాన్న, ఎప్పుడు ఎక్కడికి తీసుకువెళ్ళడం లేదు అని 10th ఎంటర్ అయిన భూమి తన తండ్రిని అడిగిన మాటలు గుర్తుకు వస్తాయి. సముద్రాన్ని చూడగానే తండ్రి, తల్లి, తమ్ముడు గుర్తుకు రాగానే కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నా, మళ్ళీ వెంటనే తనని వాళ్ళకి అప్పగించిన తల్లి తండ్రి గుర్తుకు రాగానే బాధగా కళ్ళు తుడిచేసుకొని సముద్రం వైపు చూస్తూ ఉండిపోతుంది భూమి. రా భూమి, నీళ్ళల్లో ఆడుకుందాం, నీకిష్టమైన సముద్రం అంటే అని అడుగుతుంది ఆద్య. నాకు నీళ్ళంటే చాలా ఇష్టం అని అన్నీ మరిచిపోయి కాసేపు ఆద్యతో పాటు కేరింతలు కొడుతుంది ఆ నీళ్ళల్లో చిన్నపిల్లల భూమి. అద్వైత్ దూరంగా కూర్చొని వాళ్ళిద్దరినీ చూస్తూ చుట్టుపక్కల గమనిస్తూ ఉంటాడు.
ఆడుతూ ఆడుతూ ఎదురుగా చూసిన భూమి బొమ్మలా నుంచుండిపోయి వణికిపోతూ ఆద్య చెయ్యి పట్టుకుంటుంది. ఇదండి ఈరోజుకి భూమి ప్రయాణం. మరి మిగిలిన కథ తెలియాలి అంటే ఏం చేయాలో తెలుసు కదా, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయిపోండి యార్. అలాగే నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, మీ విలువైన అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిజనింగ్.